2.5 టీఎంసీలు దాటిన ఏ బ్యారేజ్ అయినా ట్రీటింగ్ యాజ్ ఏ లార్జ్ డ్యామ్. శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్ మిగతా మిగతా డ్యాముల లాగానే ట్రీట్ చేయాలి. అంటే బ్యారేజ్కి ప్రాజెక్టుకు డిఫరెన్స్ తేడా ఏంటి అంటే 2.5 టీఎంసీల నీళ్ళే స్టోర్ చేయాలి. 2.5 టీఎంసీల కంటే ఒక చుక్క నీళ్ళు ఎక్కువ వచ్చినా కిందికి నదికి వదిలేసేయాలి. రెండోది అది కాలువకు వెళ్ళాలి, ఎప్పటికప్పుడు కాలువకు వెళ్ళాలి, స్టోరేజ్ ఉండడానికి వీల్లేదు. ఇక్కడ 16 టీఎంసీలు అంటే 2.5 టీఎంసీలు అంటే సుమారు 5 నుంచి 6 రెట్లు ఎక్కువ నీళ్లు ఉండడం అనేది ఎంత ప్రమాదకరం. కింద ఇసుక ఉంది, శాండ్ ర్యాక్ బెడ్ లేదు కాబట్టి శాండ్ బెడ్ నుంచి నీళ్లు తొలుచుకొని ఆ శాండ్ ని కింద వెనక భాగం నుంచి పునాది కింద నుంచి కిందికి వెళ్ళిపోయాయి. పైనుంచి వచ్చేటటువంటి 28 lakhs క్యూసెక్స్ వరద వచ్చింది. ప్రాణహిత చాలా భయంకరమైన నది, మొత్తం దక్షిణ భారతదేశంలో చాలా భయంకరమైన నది. అది ప్రాణహిత అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు నీళ్లు ఉంటాయి అనేటువంటిది దాంట్లో. వాస్తవంగా నదిని ఎప్పుడు దాటినా కూడా మనం నడిచి దాటలేము, ఏ కాలంలో కూడా నడిచి దాటలేము, పడవ వేసుకొని పోవాల్సిందే. అంటే అంత భారీ ఎత్తున నీళ్ళు ఉంటాయి. దానికి అంతర్వాహిని, ఒక ఆధ్యాత్మికంగా అంతర్వాహిని ఉందంటారు. ఫిజికల్ గా భౌతికవాదులు దాన్ని నమ్మరు. వాస్తవంగా ఆధ్యాత్మిక వేత్తలకి దానిలో నీటి పరిమాణాన్ని చూసి అంతుబట్టక అడుగు భాగం నుంచి కూడా ఒక అంతర్వాహిని ఉంటుంది. నిజమైనటువంటి సరస్వతికి పేరు ఇన్విజిబుల్ అనే పేరు ఆ ప్రాణహితకే ఉంటుంది అక్కడ. కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆ 28 లక్షల క్యూసెక్కుల వరద ఒత్తిడి చేసింది. దాంతోపాటు భారీ ఎత్తున నిల్వ చేయడం అనేటువంటిది కూడా అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. కింద అడుగు భాగం నుంచి పెద్ద పెద్ద బొంగలు, పెద్ద పెద్ద బోయారాలు పడ్డాయి. బొంగలు అని చెప్పడానికి కూడా వెళ్ళి చాలా పెద్ద ఒక చిన్నపాటి గుహల్లాంటి రంధ్రాలు అడుగు భాగం నుంచి పడ్డాయి. కాబట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మొత్తంలో కూడా ఇలాంటి అడుగు భాగంలో బోయారాలే ఉన్నాయి. కాబట్టి నీళ్లు నిల్వ చేస్తే ఇవన్నీ బయటపడతాయి. మేడిగడ్డలో ఇప్పుడు పిల్లర్స్ ఏవైతే కుంగిపోయినాయో ఈ కుంగిపోయినటువంటి క్రమం వాటిని కొత్తగా కూల్చి నిర్మించినా కూడా మళ్ళీ మిగతా భాగం కుంగిపోదు అని చెప్పేసి గ్యారంటీ ఏమి లేదు. ప్రతి దాన్ని అలా వదిలేయాల్సిందే. మీకు 3 బ్యారేజీల్లో ఉండేటువంటి పంప్ హౌస్లు, సంప్ హౌస్లు ఇవన్నీ కలిసి కరెంటు మిగతా అన్ని బాహుబలి మోటార్లు అన్ని కలిసి 25,000 కోట్లు అండి. సుమారు 97,000 కోట్లు లిటరల్గా ఖర్చు చేస్తే 1,00,000 కోట్లు అనుకుంటే అందులో 25,000 కోట్ల రూపాయల ఏవైతే ఉన్నాయో ఇవాళ వదిలేయాల్సిందే. ఇవి రిపేర్ చేస్తే మళ్ళీ ఇంకొక పియర్ ఒక బ్లాక్ లో పోతే మళ్ళీ మొత్తం కూడా వేస్ట్, మళ్ళీ ఆ బ్లాక్ ను మొత్తం కూల్చాల్సిందే. ఆ కూల్చడం హైదరాబాద్ లో ఒక పాత బిల్డింగ్ ను కూల్చేటటువంటి, ఒక డిస్మాంటిల్ చేసేటటువంటి మామూలు వాళ్ళతో మిగతా వాళ్ళతో ఒక డ్రిల్లర్ డ్రిల్లర్తో కూల్చడానికి వెళ్ళేదాన్ని. దానికి కూడా ఎలా కూల్చాలి అని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రముఖ వైజ్ఞానిక సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ ప్రముఖ వైజ్ఞానిక సంస్థలతోటి ఒక కమిటీ వేసి ఆ వైజ్ఞానిక సంస్థల కమిటీ ఆధ్వర్యంలో మొత్తం నిశ్చితంగా పరిశీలించి భూమి భౌతిక పరిస్థితిని, అంతర్గత భౌతిక పరిస్థితిని, అడుగున ఎలా ఉంది, భూమి అంతర్గతంగా సాంకేతిక పరిస్థితి కూడా ఎలా ఉంది, ఎలా మార్పులు జరిగింది కట్టిన తర్వాత అనేది మొత్తం చూడాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. రెండోది గ్రౌటింగ్ చేశారు. గ్రౌటింగ్ అంటే 2019 నుంచి 2023 వరకు ప్రాజెక్టు నీళ్లు నిల్వ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే అన్నారంలో బొంగలు పడ్డాయి, మేడిగడ్డలో పడ్డాయి, సుందిల్లో పడ్డాయి, ఈ గ్రౌటింగ్ అనేది సిమెంట్తో చేశారు. అంటే బొంగలన్నింటినీ పూడ్చారు, కొన్ని చోట్ల పూడ్చారు. కెమికల్ గ్రౌటింగ్ ఒకటి, సిమెంట్ గ్రౌటింగ్ ఒకటి, పాలియూరథిన్ గ్రౌటింగ్ ఒకటి. ఇవన్నీ కూడా ఎన్డీఎస్ఏ తప్పుపట్టింది. అంటే మేమన్నా ప్రొసీజర్లో చేయలే. హాస్పిటల్కి వెళ్తే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ తప్పి వేరే చేయడానికి వెళ్ళలేదు. కంది పంటకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, వరి పంటకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో మారినప్పుడల్లా మనకు ఆ క్రమం అనేది మారుతుంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒక ప్రొసీజర్ చెప్పారు. ఆ ప్రొసీజర్ ని మన నీటిపారుదల శాఖ దాన్ని పాటించలేదు. కాబట్టి భూమి భౌతిక స్థితి, ఫిజికల్ కండిషన్, అంతర్గతంగా భూమి యొక్క టెక్నికల్ కండిషన్ మొత్తం మారిపోయింది. కాబట్టి మాకు తప్పుడు రిజల్ట్స్ కూడా రావచ్చు రేపు సంస్థ ఎక్స్పర్ట్స్ కమిటీ చేసిన అనేది కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి అది ఎటు చూసినా కూడా ఒక పైసా మనం దానిలో ఇన్వెస్ట్ చేస్తే అది పనికొస్తుందనే గ్యారంటీ లేదు, పక్కా పనికిరాదు. దాన్ని వదిలేసి అలా అవినీతికి స్మారకంగా గుర్తుగా దాన్ని వదిలేయడం తప్ప ఇంకో మార్గం లేదు. చాలా కొద్దిమంది మాట్లాడుతున్నారు, చాలా అంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా. అది చాలా అంటే మాకు వాళ్ళపైన కానీ మిగతా వాళ్ళపైన కూడా ఏమీ లేదు, కోపము ఆవేశము ఏమీ లేదు. ఒక బాధ, సత్యం చిన్నపిల్లలకైనా అర్థమవుతుంది. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో అత్యంత శాస్త్ర సాంకేతిక యుగంలో ఉన్నాం.
ఎక్కడో 8-9 నెలల నుంచి ఉన్నటువంటి మన అంతరిక్ష ప్రయోగశాలలో ఉన్నటువంటి ఆమెని స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూయిజ్ తీసుకొచ్చింది సునీత విలియమ్స్ ని. అత్యంత సాంకేతికమైనటువంటి ప్రపంచం ఇది, అంత సాంకేతిక యుగం మన దగ్గర ఉంది. అలాంటప్పుడు 2 పిల్లర్లు కూలి 2 పియర్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 పియర్స్ ని పెట్టేస్తే ఆ పని అయిపోతుంది. ఒక 5-6 అంతస్తుల అపార్ట్మెంట్ లో మధ్య పిల్లర్ కనుక ఇక్కడ పిల్లర్ అంటారు, అపార్ట్మెంట్ లో మధ్య పిల్లర్ కనుక క్రాక్ వచ్చి స్లాబ్ కొద్దిగా కిందికి వస్తే, ఒక అంగుళమో 2 అంగుళాల కొంగితే ఎఫెక్ట్ అర్థమైపోయింది. మీరు కానీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే ఒక బిల్డింగ్ లోనే ఉండనప్పుడు ఒక పెద్ద నీటిపారుదల బ్యారేజ్ ఎలా మనగడ ఉంటుందండి? అన్నారు సార్ ఇందాక, అవినీతి స్మారక చిహ్నంగా దాన్ని చూడటం తప్ప చేసేది ఏం లేదని. నెక్స్ట్ కేసీఆర్ విచారణకు సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ గవర్నమెంటే ఇప్పుడు కూడా వచ్చి ఉంటే ఇదంతా బయటపడేదంటారా సార్? ఇదంతా బయటకు తెలిసేదంటారా? ఇప్పుడు ఒకటి మేడం, 21/10/2023 రోజు పియర్స్ కుంగిపోయినాయి, ఒక పెద్ద శబ్దం వచ్చింది. దాన్ని ఎవరైనా ఆపుతారా? అంటే మీరు ఈ రోజు గవర్నమెంట్ ఉంది, దాని ఎవరైనా ఈ రోజు గవర్నమెంట్ ఆపుతుందా? అదే బీఆర్ఎస్ నాయకులతో ఎవరు మాట్లాడినా ఇప్పటికీ దాన్ని కప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు 2 పియర్స్ మాత్రమే ప్రాబ్లం తో ఉన్నాయి, వాటిని సెట్ చేస్తే అసలు అక్కడ ప్రాబ్లమే లేదు అన్న విధంగానే ఇప్పటికీ మాటలు వినిపిస్తాయి. కానీ తెలంగాణ సమాజంలో, ప్రపంచంలో ఉండేటటువంటి మొత్తం సమాజంలో చిన్న పిల్లలు కూడా శాస్త్రీయ క్రమం పైన, సైన్స్ పైన ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి వాళ్ళైనా నమ్ముతారు. శాస్త్రీయ అవగాహన పక్కన పెట్టండి, చదువుకోనటువంటి సామాన్యమైనటువంటి గ్రామీణ ప్రాంత రైతుని మరొక అమాయకమైనటువంటి మనిషిని అడిగినా కూడా దాన్ని చూపెడితే ఇది పనికొస్తుందా అనేది కనుక అడిగితే రైతు అయితే పనికి రాదని చెప్తారు. మరి ఇంత అమాయకులు, ఇంత చిన్నపిల్లలు కూడా ఇంత సత్యంగా మాట్లాడుతుంటే బాగా తెలిసినటువంటి వాళ్ళు 2 పిల్లర్స్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది, అదేది ఒక కర్రలాగా లేకపోతే ఒక పందిరి గుంజలాగా, ఒక పశువుల దొడ్డి పాకకు వేసేటటువంటి ఒక కర్రలాగా వాళ్ళు చెప్తున్నారు. అంటే సమాజం దీన్ని చూసి వాస్తవంగా దీని నుంచి ఏదో వీళ్ళు సమాజం అభిప్రాయం మార్చుకోదు. అంటే ఇలా ఇంత జరిగినప్పటికి కూడా ఒక బండ అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఘోరమైనటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇంకా సమాజం ఇట్లా ఇంకా ఈ అబద్ధాలకి కూడా స్థానం ఇస్తుంది